కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మా ఇంటి బంగారం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఇలాంటి టైంలో ఎక్స్ లో బాంబు పేల్చింది సమంత. ఈ సినిమా తాను చేయాల్సింది కాదంటూ చెప్పుకొచ్చింది. సాయి పల్లవి చేయాల్సిన సినిమా అట. కథలో మార్పులు చేసి సమంతతో తెరకెక్కించడానికి రీజన్ ఏంటి? మరి నిజంగానే సాయి పల్లవి సినిమా చేస్తుంటే ఎలా ఉండేది? ఏక్ దిన్ లాంటి బాలీవుడ్ డిజాస్టర్ డెబ్యూ కంటే మా ఇంటి బంగారం ఆమెకు ప్లస్ అయ్యేదా? అసలు ఈ స్టోరీ ఎవరికి బాగా సూట్ అవుతుంది? సాయి పల్లవికా, సమంతకా? మా ఇంటి బంగారం సినిమా మొదట సాయి పల్లవి చేయాల్సిందట. ఆమె ఇతర ప్రాజెక్టులతో బిజీగా మారటంతో ఆ అవకాశం సమంతకొచ్చిందని స్వయంగా సమంతనే చెబుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదు. యాక్షన్, ఎమోషన్, రివెంజ్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ కలిసిన ఒక స్ట్రాంగ్ విమెన్ సెంట్రిక్ కథలా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్లో సమంత చూపించిన డ్యూయల్ షేడ్స్, ఒకవైపు కుటుంబానికి అండగా నిలిచే మహిళ, మరోవైపు ఆయుధం పట్టుకొని పోరాడే అమ్మాయి. ఈ రెండు షేడ్స్ను చూస్తే మొదట ఈ కథ సాయి పల్లవి దగ్గరకు వెళ్ళి సమంత దగ్గరకు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ఈ పాత్రలో ఎమోషనల్ ఇంటెన్సిటీ, న్యాచురల్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఉమెన్ గా కనిపిస్తోంది. మా ఇంటి బంగారంలో కనిపిస్తున్న యాక్షన్, స్టైలైజ్డ్ ప్రెజెంటేషన్, గన్ ఫైట్స్, కమర్షియల్ టోన్ చూస్తే ఇవి సమంత ఇటీవల చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాటిల్, హనీ బన్నీ లాంటి ప్రాజెక్ట్స్ కు దగ్గరగా ఉన్నాయి. స్పై, యాక్షన్, ఎమోషన్ కలిపిన పాత్రలను సమంత గత కొన్నేళ్లుగా చేస్తోంది. అందుకే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఈ కథ ఇప్పుడు సమంతకే ఎక్కువ సూట్ అయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమాయకత్వం నుంచి అగ్రెసివ్ మోడ్కి మారే ట్రాన్సిషన్ను సమంత ఈ మధ్య చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తోంది. ఇక సాయి పల్లవి కోణంలో చూస్తే ఆమె బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. నటనకు ప్రశంసలు వచ్చినా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ముందు బొక్కబోర్ల పడింది. అదే సమయంలో మా ఇంటి బంగారం లాంటి తెలుగు లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా చేస్తుంటే సౌత్ మార్కెట్లో ఆమె ప్రెజెన్స్ మరింత బలపడేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ రామాయణలో సీత పాత్ర చేస్తున్న సమయంలో ఇలాంటి పవర్ఫుల్ కమర్షియల్ పాత్ర ఆమె ఇమేజ్కు మరో డైమెన్షన్ ఇచ్చేదని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మా ఇంటి బంగారంలో కనిపిస్తున్న డ్యూయల్ షేడ్స్, స్టైలిష్ యాక్షన్, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ను సాయి పల్లవి తనదైన శైలిలో చేయగలిగేదా? సమంత చేస్తున్నట్టుగా కమర్షియల్ ప్యాకేజింగ్తో ప్రజెంట్ చేయగలిగేదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాయి పల్లవి స్ట్రెంగ్త్ న్యాచురల్ ఎమోషన్స్ పలికించడం, సమంత బలం ఎమోషన్తో పాటు స్టైలిష్ యాక్షన్ కూడా చేయగలగడం. అందుకే ఈ కథ మొదట నందిని రెడ్డి సాయి పల్లవి కోసం రాసినా ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఇది సమంత ఇమేజ్కు తగ్గట్టుగా మారినట్టే కనిపిస్తోంది. చివరికి ఇది మిస్ అయిన అవకాశం సాయి పల్లవిదా, లేక సరైన సమయంలో సమంతకు దక్కిన అదృష్టమా? జూన్ 19న రిలీజ్ అయితే గానీ చెప్పలేం.